రేవంత్ రెడ్డి అంటే ఒక పేరు అనుకుంటారా? రేవంత్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు సినీ ప్రముఖులతో తెలంగాణ ప్రభుత్వాన్ని అలాగే రేవంత్ రెడ్డిని మీరు తక్కువ అంచనా వేయకండి అంటూ వారికి సున్నితంగా తెలియజేసినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు నిన్న రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల భేటీలో ఏం చర్చించారు, అసలు ఈ కమెంట్స్ రేవంత్ రెడ్డి చేశారా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. నిన్న రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయినటువంటి నేపథ్యంలో సినీ ప్రముఖులతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అంటే ఒక పేరు అనుకుంటారేమో, రేవంత్ రెడ్డి అంటే ఒక బ్రాండ్, తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని తక్కువ చేసేలాగా మీరు మాట్లాడకండి అంటూ సినీ ప్రముఖులకి రేవంత్ రెడ్డి చురకలంటించినట్లుగా కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు ఆ వార్తలో వాస్తవం ఉందంటారు? మన ప్రధానంగా ఒకటి అల్లు అర్జున్ అరెస్ట్ జరిగినప్పుడు ఎక్కువగా వినిపించినటువంటి ఒక వ్యాఖ్య ఏంటి, ఈయన ఆ సినిమా సక్సెస్ మీట్లో, పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు చెప్పడం. దాంతో ఆయన ఈగో దెబ్బతింది, రేవంత్ రెడ్డి గారు ఈగో దెబ్బతింది, అందుకని అరెస్ట్ చేయించారు అన్నట్టుగా కొంతమంది దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఆ వ్యాఖ్యలు ఎక్కువగా వైరల్ అవడం మనం చూసాం. ఇది నిన్న ప్రస్తావనకు వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. వీళ్ళ భేటీలో 45-46 మంది సినిమా ప్రముఖులు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు? రాఘవేంద్రరావు, స్వయంగా అల్లు అరవింద్ ఉన్నాడు, త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ ఉన్నాడు, రాఘవేంద్రరావు గారి పేరు ఫస్ట్ చెప్పాను, అలాగే సురేష్ బాబు ఉన్నాడు. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ, సి కళ్యాణ్ లాంటి వాళ్ళు, పెద్ద మనుషులు అనుకునే వాళ్ళు కూడా వచ్చారు అందులో. అలాగే ప్రముఖ నిర్మాతలు వచ్చారు, మాలో ఎవరైతే ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్నారో వాళ్ళు వచ్చారు, ప్రముఖ హీరోలు వచ్చారు. అలాగే చెప్పాలంటే ఈ దర్శకుల్లో బోయపాటి లాంటి వాళ్ళు కూడా, త్రివిక్రమే కాకుండా బోయపాటి లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రశాంత్ వర్మ ఉన్నాడు, అనిల్ రావుపూడి ఉన్నాడు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా, బాబీ ఉన్నాడు. సో రేపు సంక్రాంతి సినిమాల డైరెక్టర్లు ఉన్నారు. అలాగే దిల్ రాజు ఎడతిరిగి ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో ఉన్నాడు. ఇంతమంది ప్రముఖులంతా, ఇంకా నాగార్జున, వెంకటేష్ ఇలాంటి పెద్ద టాప్ హీరోలు ఉన్నారు, సీనియర్ టాప్ హీరోలు. సో వీళ్ళలో నాగార్జున స్వయంగా ఒక బాధితుడు అనే అభిప్రాయం ఉందనేది మనకు తెలుసు. సో అట్లాగే లేటెస్ట్గా అల్లు అర్జున్ వ్యవహారంలో ఒక బాధితుడైనటువంటి అల్లు అరవింద్ అక్కడ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఈ టాపిక్ కూడా వచ్చింది. ఏంటి, ఆయన పేరు మర్చిపోవడం వల్ల ఇదంతా అల్లు అర్జున్ మీద కక్ష కట్టి తెలంగాణ ప్రభుత్వం అలాగే రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారు అనేది బయటికి వెళ్తున్నప్పుడు దాన్ని ఎందుకు మీరు ఒక్కరంటే ఒక్కరు కూడా మీరు ఖండిస్తూ మాట్లాడలేదు ఎందుకని అని చెప్పేసి రేవంత్ రెడ్డి అడిగారు అంటూ కూడా మీడియాలో ఇప్పుడు కథనాలు వస్తూ ఉన్నాయి. అంటే కొంతమంది ఏంటంటే ఇదే టైంలో, అంటే ఒక రకంగా వేడి వాతావరణం, తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అన్నట్టుగా నడుస్తూ ఉంటే ఈ టైంలో ఇప్పుడు అసలు ఇది కరెక్ట్ టైమేనా ఇది పెట్టడం అంటే దిల్ రాజు ఆధ్వర్యంలో? ఎందుకంటే దిల్ రాజు ఇప్పుడు దాకా 1 వీక్ క్రితం తనే స్వయంగా చెప్పాడు, నేను 1 వారం క్రితమే ఛార్జ్ తీసుకున్నాను, ఎఫ్డీసీ చైర్మన్గా తీసుకొని అమెరికా వెళ్ళాను, ఈ లోపల ఇక్కడ ఇవన్నీ జరిగినాయి, సో వచ్చిన తర్వాత నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేపిస్తున్నానని చెప్పేసి తను చెప్పాడు. సో ఇప్పుడు ఈ టైం ఒక నిజమే కరెక్ట్ టైమా కాదా అనే చర్చ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ వ్యవహారం వల్లే ఇప్పుడు తెలుగు చిత్రసీమనంతా కూడా తన దగ్గరికి రప్పించుకుంటున్నాడు ఈ టైంలో. సో వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ని తక్కువగా అంచనా వేయద్దు, మీరు అన్నదానికి ఇదే అనమాట. అంటే ఇప్పుడు పుష్ప డైలాగ్ చెప్పాలంటే రేవంత్ రెడ్డి అంటే ఒక పేరు అనుకుంటారా? కాదు, రేవంత్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. గ్రహించుకోలేదు. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 year అయిపోయింది. ఈ 1 yearలో అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ, కనీసం ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కానీ వీళ్ళు ఎవరూ కూడా, మామూలుగా అయితే ఎవరైనా సరే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినప్పుడు గత ప్రభుత్వాలు చూసుకుంటే అది ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఆ పేరు వచ్చిందో, లేకపోతే ఆయన ప్రమాణ స్వీకారం చేశారో వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళేసి ఇండస్ట్రీ వాళ్ళు శాలువాలు కప్పడం ఇవన్నీ చూసేవాళ్ళం. అలాగే ముఖ్యమంత్రులు కలవడం చూసేవాళ్ళం.
అలాంటిది ఇక్కడ ఈ 1 year అయినా కూడా అసలు తెలంగాణ ప్రభుత్వాన్నే పట్టించుకోవట్లేదు వీళ్ళు. అసలు ఒక గవర్నమెంట్ అనేది ఉందా లేదా అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఇండస్ట్రీ వాళ్ళు. కాదు, ఇక్కడ గవర్నమెంట్ ఉంది, మీరు ఏం చేసినా కూడా సినిమా వాళ్ళు అని చెప్పి లేదా సెలబ్రిటీలు అని చెప్పి మీరు ఏం చేసినా చెల్లుబాటు కాదు, చట్టం అనేది అందరికీ సమానమే, అందరికీ వర్తిస్తుంది అనే అభిప్రాయాన్ని, మెసేజ్ని ఈయన రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలనుకున్నారు. అందు గురించే నిన్న భేటీ జరిగింది అనేది చాలామంది చెప్తున్నటువంటి ఒక థియరీ. నిజంగానే అంటే మొత్తం ఇప్పటికీ ఫిలిం ఇండస్ట్రీకి ఒక అవగాహన వచ్చే ఉంటుంది నిన్నటి జరిగినటువంటి భేటీతోటి. సో అక్కడ కూడా ఆ భేటీలో కూడా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అనేది కాకుండా ప్రభుత్వం ఏమేం కార్యక్రమాలు చేపడుతోంది, ఒక టూరిజం డెవలప్మెంట్ గురించి కానివ్వండి, యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ విషయంలో కానివ్వండి, అలాగే మిగతా ఏదైతే ప్రభుత్వం రాబోయే రోజుల్లో చేపట్టబోతోందో సామాజిక కార్యక్రమాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ ప్రచారాల నిమిత్తం వాటిలో ఖచ్చితంగా సినిమా వాళ్ళు భాగస్వాములు కావాలి, వాళ్ళు ప్రచారం తీసుకెళ్ళాలి. అంటే ప్రభుత్వ కార్యక్రమాల్ని సినిమా వాళ్ళు తమ మీద వేసుకొని అవి తమవిగా భావించి ప్రజల్లోకి వాటిని తీసుకెళ్ళాలి. అంటే దీనివల్ల రేవంత్ రెడ్డికి 2 ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. ఒకటి, సినిమా వాళ్ళు ప్రభుత్వం లోబడి ఉండేటట్లుగా పనిచేయటం ఒకటి, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటికి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా తెలుగు చిత్రసీమ వాళ్ళు ఫ్రీగా ప్రచారం చేయటం. ఓకే, వాళ్ళు దీనివల్ల అవి జనాల్లోకి ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా ప్రభుత్వ ఇమేజీ పెరుగుతుంది, రేవంత్ రెడ్డి ఇమేజీ పెరుగుతుంది జనాల్లో. సో నిన్న చిత్ర పరిశ్రమ పెద్దలతో రేవంత్ రెడ్డి అంటే ఒక పేరు అనుకుంటారేమో, రేవంత్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ అనేటువంటి సంకేతాలు ఇచ్చిన మాట అయితే వాస్తవం అంటారా? ఖచ్చితంగా ఇదే ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో దీంతో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో ఉన్న ఇప్పుడు ఎవరైతే ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారో వాళ్ళలో కూడా కొంతమంది ఇదే మాట మాట్లాడుకున్నారని కూడా మనకు తెలుస్తోంది. సో రేవంత్ రెడ్డి అంటే మామూలు ఉత్త పేరు కదరా, బ్రాండ్. సో అనేది వాళ్ళే ఆ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళలోనే కొంతమంది ఈ డైలాగులు కూడా చెప్పుకున్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పుడు అల్లు అరవింద్ వెళ్ళినా కూడా అల్లు అరవింద్కి చివరిదాకా ఆయన కామ్గానే ఒక ప్రేక్షకుడిగానే ఉండిపోయాడు. ఆయన మాట్లాడినంతా కూడా అంటే అందరి తరపున కూడా మురళీమోహన్ గారు బాధ్యత తీసుకొని ఎక్కువగా మాట్లాడారు. అలాగే సురేష్ బాబు అంటే దీన్ని ఇంటర్నేషనల్ హబ్గా చెయ్యాలంటే ఏం చేయొచ్చో చెప్పండి అన్నప్పుడు సురేష్ బాబు ఆయన కొంచెం విజనరీ, కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటారు. ఆయనకి టెక్నికాలిటీస్ చాలా బాగా తెలుసు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బిజినెస్కి సంబంధించి చాలా తెలుసు. సో ఆయన కొంచెం దానికి సంబంధించి ఆయన సలహాలేవో సూచనలేవో ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అల్లు అరవింద్ మాత్రం చివరిదాకా ఆయన మౌనంగానే ఉన్నారు. సో చివరిలో ఆయనకు కూడా మీరు కూడా ఏమైనా సలహా ఇస్తారంటే ఆయన చాలా ఏదో చిన్నగా చెప్పి ఎక్కువ కూడా మాట్లాడలేదని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తానికి నిన్నటి భేటీలో కూడా కంప్లీట్గా రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే, రేవంత్ రెడ్డి డామినేషన్లోనే పూర్తి స్థాయిలో ఆ మీటింగ్ జరిగిందంటున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి హిట్టు, సినిమా వాళ్ళు ఫ్లాపు నిన్నటి భేటీలో అన్నట్టుగా కూడా ఒక వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా అదే జరుగుతూ ఉంది. సో నిజంగానే మనం ఖచ్చితంగా ఇది అనుకోవచ్చు. సో రేవంత్ రెడ్డి అనేది ఒక బ్రాండ్ అనేది మాత్రం అందరికీ కూడా ఆ ఫీలర్ని అయితే ఆయన వదిలినట్టుగా మనం భావించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.